మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ఉన్నారు. సార్, టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో క్యాబ్తో కలిసి ఈరోజు ఎడ్యుకేషన్ ఎక్స్పో నిర్వహించింది. ఏమంటే మీరు మొత్తం స్టాల్స్ అన్ని సందర్శించారు, ఏమనిపిస్తున్నారు, ఏమంటారు? సో తప్పకుండా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ కెరియర్పై దృష్టి పెట్టే సమయంలో ఈ టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పో అన్నది చాలా మంచి ఇనిషియేటివ్. సో మార్నింగ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న స్టాల్స్ సందర్శించినప్పుడు డైవర్సిఫైడ్ యూనివర్సిటీస్, డైవర్సిఫైడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అక్రాస్ ద కంట్రీ ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను కూడా ఇన్నేళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా కొత్త కొత్తవి నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. అంటే యాజ్ ఎ పేరెంట్ మనం పిల్లలకు కానీ మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అది చేయాలి అంటే ఇటువంటి ఎక్స్పో తప్పకుండా దోహదపడుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే ఆతృత ఉంటుంది, ఒక ఆతృత మన పిల్లవాళ్ళు ఈ పర్టికులర్ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని. సో అందులో ఒక్కొక్కసారి తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో ఒక పుష్ అంటే ఒక డ్రైవ్లో అందరూ ఇదే చేయాలి అనే ఒక ధోరణిలో వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పో అటెండ్ అవ్వడం వలన పేరెంట్స్కి నేరుగా వాళ్ళకు ఒక అవగాహన కలిగి తప్పకుండా లేదు ఇది ఇలా చేస్తే దీనికి అవకాశాలు ఉంటాయి, ఇది ఇలా ఉంది, ఈ కోర్సులు ఇలా ఉన్నాయని పిల్లలకి చెప్పడానికి పేరెంట్స్కి ఒక ఎడ్యుకేషన్కి ఇది ఒక మంచి అవకాశం. పిల్లలకు కూడా నేరుగా యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఇంకొంచెం వాళ్ళని క్రాస్ క్వశ్చన్స్ అడిగి అవగాహన తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. హైదరాబాద్లో చేసింది టీవీ9, అలాగే విజయవాడలో, ఇప్పుడు వైజాగ్లో అంటే ప్రతి ఏటా చేస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లలకి పేరెంట్స్కి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, ఎలా ఫలితాలు వస్తాయి? ఇందాక చెప్పినట్టు తప్పకుండా ఇది చేయడం వలన సపోజ్ ఈరోజు ఒక 100 మంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి దీని మీద అవగాహన కల్పించుకున్నాక వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్స్లో ఎవరన్నా ఇది చెప్పినప్పుడు లేదు మీరు చెప్తుంది తప్పు, సో ఇది గుడ్డిగా ఇది వెళ్ళిపోకూడదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మధ్య ఇది తెలుసుకోవడం జరిగింది అనడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే నా సలహా ఏంటంటే ఇటువంటిది మనం రూరల్ ఏరియాలో ఒకటి ఎక్కడన్నా ఒక కాలేజీలో కానీ స్కూల్లో కానీ చేసి ఒక 200 మంది పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేరడానికి అవకాశం ఉంది. ఇటువంటి ఎక్స్పోల వల్ల విద్యార్థులు తమ ఆలోచనలతో పాటు తమ పేరెంట్స్కి ప్రత్యేకంగా ఒక కెరీర్ గైడెన్స్ అనేది సన్మార్గంలో ఒక వే అనేది దొరుకుతుంది. తద్వారా ఈ టీవీ9 చేసిన ఈ ఎక్స్పోకి సంబంధించి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అంటే ఖచ్చితమైన మార్గంలో విద్యార్థులు వచ్చి తమ గైడెన్స్ను కెరీర్ని ఎంచుకోవాలంటే ఇటువంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు. విసి రాజశేఖర్. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ9 విశాఖపట్నం.